లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ భిన్నమైన ప్రయోగం చేయబోతున్నారా? బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారా? లోక్సభకి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సీనియర్లు వెనకడుగు వేస్తున్నారా? పాపులర్ ఇమేజ్, ఆర్థిక బలం, ప్రజాబలం ఉన్న నేతలకే ఛాన్స్ ఇవ్వబోతున్నారా? ఇక లోక్సభ అభ్యర్థుల మార్పుతో పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు కూడా మారుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ ఛాలెంజ్గా తీసుకుంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను అంచనా వేసుకుని ఈసారి పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దరిని తప్ప అందరినీ మార్చేయాలనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. దాదాపుగా అందరినీ కొత్తవారినే దించి ప్రయోగం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తటస్థులైన ప్రముఖుల్ని సంప్రదిస్తున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది పోటీ పడతారు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసక్తి చూపని వాళ్లను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదట. అంతేకాదు అభ్యర్థులపై ఎలాంటి సూచనలు కూడా ఇవ్వడం లేదు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల సమీక్షల్లో కూడా అభ్యర్థులపై కనీసం హింట్ ఇవ్వడం లేదు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఇంకొకరికి సీటు ఖాయం చేయలేదు. చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకు టికెట్లు ఖరారు చేయలేదు. చివరికి మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి కవిత పేర్లను కూడా ప్రకటించలేదు. దీంతో వారిద్దరూ పోటీ చేయడం లేదని తేలిపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల్లో కనీసం 6గురికి ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ల విషయానికొస్తే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేరును కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ తరపున ఖమ్మంలో పోటీ చేయడానికి ఆయన కంటే బలమైన అభ్యర్థి ఇంకెవరూ లేరని, దీంతో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేయడం ఖాయమేనన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారట. గుత్తా సుఖేందర్ తన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయనకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ప్రకటించలేదు. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఇటీవల టీడీపీ నుంచి పార్టీలో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరును గతంలో అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరిలో 2-3 మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన వారిలో నాగర్ కర్నూలు ఎంపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. జహీరాబాద్ ఎంపీగా ఈసారి బీబీ పాటిల్కు ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది కీలక నేతలు, బడా వ్యాపారవేత్తలైన వారు కాంగ్రెస్ తరపున పోటీకి ఆసక్తి చూపుతున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ఉన్నా లేకపోయినా కేసీఆర్ మాత్రం ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని గట్టి పట్టుదలగా ఉన్నారట. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్ఎస్కు ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికలు పెద్ద సవాల్గా మారుతున్నాయి. అసెంబ్లీ ఫలితాల నిరాశకు గురిచేసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోన్న గులాబీ దళానికి ప్రస్తుతం అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే కేసీఆర్ తటస్థ ప్రముఖులపై దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పోటీ చేయాలని కోరినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉండరన్న వాదన వినిపిస్తోంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకోవడమే బీఆర్ఎస్కి ముప్పు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన 3 నెలలకే మళ్లీ లోక్సభ ఎన్నికల యుద్ధం చేయాల్సి వస్తోంది. అది కూడా 2 జాతీయ పార్టీలతో. లోక్సభ ఎన్నికలంటే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత తేలిక కాదు. అందుకే పోటీకి అభ్యర్థులు వెనుకాడుతున్నారు. తటస్థ ప్రముఖులు కూడా బీఆర్ఎస్ వైపు చూడడం సమస్యగానే మారుతోంది. మొత్తానికి బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో 9 లోక్సభ సీట్లు వచ్చాయి. ఈసారి వాటిని నిలబెట్టుకుంటే గొప్ప విజయం సాధించినట్లే. దీంతో క్యాడర్కు నైతిక బలమొస్తుందని, ఆ దిశగానే గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ వంటి చోట్ల గెలుపు నల్లేరు మీద నడకైనప్పటికీ తేలికగా తీసుకోకూడదనే డిసైడ్ అయ్యారు. ప్రతి చోట బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ పరిధితో పాటు నల్గొండ, పాలమూరు వంటి చోట్ల అనూహ్యమైన అభ్యర్థులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో పార్టీలోనే కీలకమైన ప్రజల్లో ఉండే నేతల్ని కేసీఆర్ బరిలోకి దించుతారని పార్టీ వర్గాలు అంటున్నారు. ఫిబ్రవరిలోని ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో స్కెడ్యూల్ రాగానే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే ఎన్నికల్లో నేతల మార్పు లేకుండా పాత అభ్యర్థులకి టికెట్స్ కేటాయించి కేసీఆర్ ఓటమిని రుచి చూశారన్న వాదన వినిపిస్తోంది. దీంతోనే రానున్న లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేని సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చే అవకాశాలుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి అభ్యర్థుల మార్పుతో ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపుతోందా లేదా అన్నది.